శుభోదయం. నార్మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చాలా చాలా ఆలోచింపజేసే ఈ రోజున ఒక బర్నింగ్ ప్రాబ్లంగా, కరెంట్ అఫైర్గా, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్యగా ఉన్నటువంటి అంశం గురించి నారుమంచి నోట ఓ మంచి మాటలు క్లుప్తీకరించుకుందామండి. వివాహాలు, విడాకులు. అవునండి, వివాహాలు, విడాకులు, మామిడాకులు, మావిడాకులు అని ఒక సబ్జెక్టు గతంలో ఒక ఛానల్స్లో వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా చాలా ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో విడాకులకు సంబంధించి ఎలా విడాకులు తీసుకోవాలి, ఇదొక అధ్యయనం అయిపోయింది. విడాకుల్లో ఉన్నటువంటి రకాలు, భరణం ఎలా వస్తుంది, లేకపోతే విడాకులు ఎన్ని రోజుల్లో శాంక్షన్ అవుతాయి, రకరకాల అంశాలను ఓ టాపిక్గా తీసుకున్నామంటే ఈ రోజున విడాకులు ఎంత ముఖ్యాంశం అయిపోయిందో జీవితంలో అర్థమైపోతుంది. ఒక తేలికైపోయింది విడాకులు తీసుకోవటం అనేది. ఇదివరకు విడాకులు అనగానే కుటుంబ సభ్యులు కూర్చుండేవాళ్ళు, 1-4 సార్లు చర్చలు జరిపేవాళ్ళు, బాగా ఆలోచింపజేసుకోమనేవాళ్ళు. విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, లేదా వాళ్ళిద్దరిని ఇండివిజువల్గా కూర్చోబెట్టి ఆలోచించుకోండి అనేవాళ్ళు. ఈ రోజున ఒక నాలిక బద్దతో మన నాలుక గనక ఎలా మనం క్లీన్ చేసుకుంటామో అంత తేలికైపోయింది విడాకులు అనేది. ఎవ్వరి డెసిషన్ అక్కర్లేదు, ఒక మాట అనుకోవటం, విడాకులు తీసేసుకోవటం, అప్లై చేయటం. ఇద్దరు కలిపి అవగాహనతో ఈ కోర్టులలో వాయిదాలు, ఈ టైం ఎక్కువ లేదు, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీడియేటర్షిప్తో ఒకే ప్లేడర్ని పెట్టుకొని ఇద్దరు అంగీకార యోగ్యంగా ఉంటే 2-3 నెలల్లో ఫిక్స్ అయిపోతుంది. ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే విడాకులకి అది కూడా చేస్తున్నారు అంగీకార భావంతో. ఈ రోజున ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్ళినా వేల కొద్దీ పెండింగ్లో ఉంటున్నాయి విడాకులకు సంబంధించినటువంటి ఫైల్స్. రోజు ఇదే సమస్య. వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోర్టులు కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి, ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్య ఎక్కువైపోయిందని తీరా మనం ఒకసారి కోర్టుకు వెళ్ళి చూస్తే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతోమంది సివిలైజ్డ్ పర్సన్స్. అన్ఎడ్యుకేటెడ్ కాదండి, ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉంటున్నారు. ఆ విడాకుల కోసం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. 3-4 వాయిదాల తర్వాత మరి జడ్జి గారితో మాట్లాడి ఏదో పైరవీలు జరిగి త్వరగా విడాకులు శాంక్షన్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వివాహ వ్యవస్థే మారిపోయింది. ఈ రోజున విడాకులు చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. ఒకళ్ళకి 3-4 సంబంధాలు చేసుకుంటున్నారు. దీని మీద కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, మనకి తెలిసిందే. 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న సభ్య సమాజం ఇప్పుడు భార్య చనిపోయి వివాహం చేసుకోవటం అనేటువంటిది పూర్వం ఉండేది. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేక భార్యకి విడాకులు ఇచ్చేసేసి ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది. అండర్స్టాండింగ్, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు, లేదా పిల్లల్ని అడుగుతున్నారు ఎక్కడ ఉంటామని, డాడీ దగ్గర, మమ్మీ దగ్గర. అర్థం కాని అయోమయ పరిస్థితిలో పిల్లలు పాప ఏమి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు పుట్టక మునిపే ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే పిల్లలు పుట్టక మునిపే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలకు మీరు జన్మ ఇచ్చిన తర్వాత విడాకులు తీసుకోవటం అనేది అంత సబబు కాదు. ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ప్రతి ఒక్క జంటకు ఎంతో మంది చెప్తున్నారు, జడ్జెస్ చెప్తున్నారు,
ముక్త కంఠంతో లోకమే చెప్తోంది. కొంతమంది విడాకులు తీసేసుకుంటున్నారు. ఆ పిల్లల భారం అంతా తీసుకొచ్చి బేబీ కేర్ సెంటర్‌లోనో, లేతే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకు ఎవరో ఒక నాన్న, అమ్మలకి అప్పజెప్పేసేసి వాళ్ళ మెయింటెనెన్స్‌కి సంబంధించి డబ్బులిచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అమాయకంగా ఆలోచిస్తే కొంతకాలం నాన్న దగ్గర ఉంటున్నారు. కొంతకాలం అమ్మ దగ్గర ఉంటున్నారు. కొత్త నాన్న అమ్మ పక్కన తన నాన్నని అమ్మ పక్కన ఉండి, అమ్మా నాన్న జంటగా ఉండి, వాళ్ళిద్దరూ సరదాగా కూర్చొని మాట్లాడుకొని, పిల్లలు ముచ్చట్లు చెప్పే అమ్మ పక్కన ఇంకో పరాయి వ్యక్తి నాన్నగా ఉంటే ఎవరికి డైజెస్ట్ అవుతుందండి పిల్లలకి? అలాగే నాన్నతో ఉంటున్నారు. నాన్న పక్కన వేరే అమ్మాయి భార్యగా ఉండి అమ్మగా పిలవమనంటే ఎవరు పిలుస్తారండి? వాళ్ళు పడే మానసిక క్షోభ, వాళ్ళ మానసిక పరిస్థితి పిల్లల్ని ఎవరు గ్రహిస్తున్నారండి? ఎలా స్వీకరిస్తారండి కొత్త వాళ్ళని నాన్నగా, అమ్మగా పిల్లలు? దానికి కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు పిల్లలు పాపం. పిల్లలు బలైపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజున. పూర్వకాలంలో విడాకులు అనే సమస్య లేదు. మన తండ్రులు, మన అమ్మలు, మన నాన్నమ్మలు, మన తాతయ్యలు ఆ టైం మనం లేకపోయినా చరిత్రను అడిగి, మన కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకున్న, అవగాహనకు వచ్చిన ఏదో తగాదాలు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. కొట్లాట్లలు ఉంటాయి, వేధింపులు ఉంటాయి, శాడిజంగా సిగరెట్లు కాల్చటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా సరే సహనంతో, ఓర్పుతో ఓర్చుకొని భార్య, తల్లి కాపురాన్ని సరిదిద్దుకుంటోంది, సహనం వహిస్తోంది, భర్తలో మార్పు కోసం పేషెన్సీ వహిస్తోంది, రకరకాల మెథడ్స్ ఉపయోగిస్తోంది. అంతే తప్ప పుట్టింటికి అలిగి వెళ్ళిపోవటం, పిల్లల్ని వదిలి వెళ్ళిపోవటం లేదు. భర్త తాగొచ్చి రాత్రిపూట కొడుతున్నా కొట్టించుకుంటోంది, భర్త చేత తన్నులు తింటోంది. మళ్ళీ వేడి వేడి అన్నం వడ్డిస్తోంది. పొద్దున్నే వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి ఇదే తంతు. పిల్లల పరిపక్వత చెంది పిల్లలు పెరుగుతున్న కొద్దీ తండ్రిలో, భర్తలో మార్పు రావటం సహజం. నేను చేస్తుంది తప్పు, నా బిడ్డలు ఎదుగుదలకు వచ్చారు, నేను ఇలా ప్రవర్తించకూడదని చాలామంది భర్తలు మార్పు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాపురాల్ని ఉన్నతవంతంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన తప్పును తాను తెలుసుకొని భార్యకు క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపడి అన్యోన్య దాంపత్య జీవితం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా కూడా ఆ త్యాగశీలి, ఆ త్యాగమయి ఓర్పుతో భర్తను తన దారికి తెచ్చుకోవటంలోనే ఉంది. ఒకవేళ షార్ట్ టెంపర్తో అలిగి పుట్టింటికి వెళ్ళినా బుద్ధి చెప్పి మళ్ళీ మనసు మార్చి అమ్మాయిలో పరిపక్వత తెచ్చి తండ్రి, తల్లి తీసుకొచ్చి భర్తకు అప్పచెప్పిన రోజులు ఉన్నాయి. దగ్గరికి వాల్యూ లేదమ్మా, భర్త లేని ఆడదాన్ని చులకనగా చూస్తారు సమాజం అని చెప్పి మళ్ళీ భర్తకు అప్పచెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో అది లేదు. తల్లిదండ్రులే ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. పట్టుకొని చావండి మీ ఇష్టం అంటున్నారు. ఇద్దరు ఐటీ కంపెనీలోనో, ఉన్నత ఉద్యోగాల్లోనో, ఏ బెంగళూరు, ఏ చెన్నయ్యో, లేకపోతే ఏ యుఎస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. హాయిగా ఉండండి మమ్మల్ని వదిలేసేసి. తల్లిదండ్రులే చెప్తున్నారు మాతో వద్దు, మాతో ఉండద్దు, మీరు వేరు కాపురం పెట్టండి, వేరేగా ఉండండి అని. ఎందుకంటే ఇదే కొట్టుకు చావటమే. విడాకులు ఇచ్చుకోవటానికి ఒక చెకింగ్ ఉంటుంది. తల్లిదండ్రులతో పిల్లలుంటే ఇక్కడ చెకింగ్ ఉండట్లే. అత్త మీద కోపంతో కోడలికి తెలియని కోపం వచ్చేస్తుంది అత్త మీద, దేనికో తెలియదు. అలాగే కోడలి ప్రవర్తన కూడా, వింత ప్రవర్తన కూడా అత్త ఈ రోజున తట్టుకోలేకపోతుంది గతంలో లాగా. ఇప్పుడున్న అమ్మా నాన్నలు, యంగ్ జనరేషన్లు, ముఖ్యంగా 50+ వచ్చిన
అత్తలు 40 వచ్చిన అత్తలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్ వీళ్ళది. అత్తాకోడళ్ళలాగా ఉండట్లేదు. కూతురు తల్లుల్లాగా ఉండట్లేదు. ఎవరి ధోరణి వాళ్ళదయిపోయింది. ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళది. ఏదైనా మాట్లాడితే ఎడ్యుకేషన్, ఉద్యోగం, ఈక్వాలిటీ, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తున్నాం. ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. నా సంపాదన నాది, నేను తెచ్చుకుంటున్నా. తల్లులు బోధిస్తున్నారు కూతుళ్ళకి. నీకు నచ్చలేదా? నీ ఆయన సరిగ్గా చూడట్లేదా? లేకపోతే నేను డామినేట్ చేస్తున్నాడా? ఇచ్చేసేయమ్మా విడాకులు, వచ్చేయమ్మా ఇంటికి, ఇంకో మంచి సంబంధం చూద్దాం. అంతే తప్ప అక్కడ నువ్వు మగ్గిపోవద్దని చెప్పి తల్లి సలహా ఇస్తుంది. అది అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అవును కదండి. బట్ అందుకనే ఎవ్వరైతే వివాహం చేసుకొని మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే దయచేసి పిల్లలు పుట్టక మునిపే మీరు విడాకులు తీసేసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత చచ్చిన విడాకులు తీసుకోవద్దు. కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఆ పిల్లల్ని ఎందుకు బలి చేస్తారు? ఆ పిల్లల జీవితాలతో ఎందుకు చెలగాటలాడతారు? పిల్లలు పుట్టక మునిపే ఒక నిర్ణయానికి రండి, ఒక అవగాహన రండి, తీసుకోండి. మీ ఇష్టం. మీరు 2 సంబంధాలు చేసుకుంటారా, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారా, 4 పెళ్ళి, అది మీకు మీకు చేతనైంది. మీ ఇష్టం. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కోర్టులే పరిమితులు ఇచ్చాయి. నీ తల్లిదండ్రులు అసలు అంగీకారయోగ్యంగా ఉన్నారు. అసలు అడ్డు చెప్పట్లేదు అదుపు లేకుండా. ఎందుకు పిల్లల విషయంలో జోక్యం చేసుకోవటం అని చాలామంది దూరంగా ఉంటున్నారు ఈ రోజున. కాబట్టి ముఖ్యంగా విడాకులకు దారితీస్తున్న పరిస్థితులు ఏంటంటే అవగాహన లేని, ఆలోచన లేని, అవగాహన రాహిత్యం, ఆలోచన రాహిత్యం. పెళ్లికి ముందు సరదాగా కలిసిమెలిసి తిరుగుతున్నారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని పనులు అయిపోతున్నాయి. అదృష్టం కొద్దీ బాగుంటే వివాహాలు జరుగుతున్నాయి, లేదా గుడ్ బైలు చెప్పుకుంటున్నారు. ఎవరు వివాహాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది సమాజంలో ఈ రోజున జరుగుతున్న దుస్థితి. ఇది ఈ పరిస్థితి. పెళ్లి కాగానే స్టార్ట్ అవుతుంది ఈగో ఫీలింగ్స్. పెళ్లి మంటపంలోనే స్టార్ట్ అవుతున్నాయి ఈగో ఫీలింగ్స్. అత్తగారు నన్ను గౌరవంగా చూడట్లేదని చెప్పి కోడలు అరుగుతుంది. అలాగే అత్తగారిని గౌరవంగా చూడట్లేదు, నా మాటకి విలువ ఇవ్వట్లేదని అత్తగారు అలుగుతున్నారు. ముఖ్యంగా అక్కడే స్టార్ట్ అవుతుంది. పెళ్లి భోజనాల దగ్గర స్టార్ట్ అవుతుంది. మగ పెళ్లి వారిని ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదని చెప్పి కంప్లైంట్లు స్టార్ట్ అవుతుంది. వియ్యపురాళ్ళ మధ్య స్టార్ట్ అవుతుంది. వియ్యంకుల మధ్య స్టార్ట్ అవుతుంది. ఒక్కటి మాత్రం గ్రహించాలండి ఈ రోజున తల్లిదండ్రులు, మీ చేతిలో ఉన్నంత వరకు 3 పాయింట్లు మీ చేతిలో ఉన్నాయి. ఒకటి, మీకు బాబు పుడితే వాటికి పేరు పెట్టాలని నామకరణం అప్పుడు, బారసాలప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి హాయిగా సశాస్త్రీయంగా చెయ్యండి ఆ పని. నెక్స్ట్, అన్నప్రాసన సశాస్త్రీయంగా చేయండి. కొంచెం ఎదిగిన తర్వాత స్నాతకం, ఒడుగు లాంటిది శుభ్రంగా చేయండి. లేకపోతే పంచె పెట్టడం లాంటిదో, ధోతి పెట్టడం, చీర పెట్టడం లాంటి చక్కగా చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నవి ఇవి మాత్రమే. పెళ్ళి అనేది ఏ తల్లిదండ్రి చేతుల్లో లేదు. వాళ్ళ అభీష్టం మేర జరగట్లేదు. ఇక్కడ ముందే చూసేసుకుంటున్నారు పెళ్లి సంబంధాలు, ముందే ఫిక్స్ అయిపోతున్నారు. వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్లో, వాళ్ళ వాళ్ళ కంపెనీల్లో. ఫలానా అమ్మాయిని ప్రేమించాను, ఓకే, అలాగే పెళ్లి చేయడాడి, ఓకే, పెళ్లి తంత ఎలా ఉండాలో అన్నీ మేమే చూసుకుంటాం, మీకేం సంబంధం లేదు. అలాగే నాన్న తలోపటం తప్ప ఏమి జరగట్లేదు ఇక్కడ. పెళ్లి తంతు కూడా పెళ్లి కొడుకు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది. ప్రతి దానికి ఒక గంగిగోవులాగా తలకాయ ఊపటమే తల్లిదండ్రులు చేసే పని.
ఈ రోజున ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇద్దరికి స్వేచ్ఛ ఉంది. మాట పట్టింపులు ఇద్దరిలో వస్తున్నాయి. ఒకళ్ళ మాటలను గౌరవించే విధానంగా బతుకుదామని ఇద్దరం. నన్ను ఎప్పుడైతే నువ్వు కించపరిచావో, నన్ను ఎప్పుడైతే నువ్వు చులకన చేశావో, నన్ను ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసి మాట్లాడావో, అప్పుడు మన ఇద్దరం విడిపోదామని ముందే అగ్రిమెంట్కి వచ్చేస్తున్నారు. ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు ఇద్దరు. అంతే తప్ప ఒక కెమిస్ట్రీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వచ్చేద్దాం, కెమిస్ట్రీ అండర్స్టాండ్లోకి వచ్చేసి కెమిస్ట్రీ అవగాహనకు వచ్చి కెమిస్ట్రీ ఫిజిక్స్ అనేది ఎక్కువ పదాలు అయిపోతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో అది వాడుతున్నాం. జరుగుతుంది అండి. కోపం వచ్చిందంటే ఒక మాట తనంటే 2 మాటలు తనంటోంది. అత్తగారిని కూడా ఎదిరిస్తోంది, మామగారిని ఎదిరిస్తోంది. వాళ్ళ ఎదిరింపు దాకా తెచ్చుకోకుండా మన గౌరవాన్ని మనం కాపాడుకుందామని ఒక ముందుగానే అవగాహనకు వచ్చి, మీరు వేరు కాపురం పెట్టండి నాయన, మేము ఉన్న ఇంట్లోనే మేము ఉంటాం, ఇది మా సొంత ఇల్లు, హాయిగా ఇక్కడే ఉంటాను నాయన, మీరు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి వారానికి ఒకసారి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్తే బాగుంటుంది, మీ ఇంటికి మీరు వెళ్ళండి అమ్మా, మా ఇంటికి మా అబ్బాయి వస్తాడని చెప్పి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ప్రతి ఆదివారం వస్తే అమ్మా నాన్న దగ్గరికి అతను రావటం, కారు వేసుకొని, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి అమ్మాయి వెళ్ళటం, సాయంత్రం దాకా గడపటం, ఫోన్ చేసుకోవటం, నేను ఇంటికి బయలుదేరి వస్తున్నాను, నువ్వు వస్తున్నావా, ఓకే, లేదా మా అమ్మ వాళ్ళు ఉండమన్నారు, రేపు పొద్దున్నే వస్తా నేను, ఓకే నేను కూడా రేపు పొద్దున్నే వస్తా ఇక్కడ ఉండేని. ఆ రోజుల్లో అమ్మ పెట్టిన అన్నం, అమ్మ పెట్టిన టిఫిన్, అమ్మ పెట్టిన కాఫీ అన్ని తృప్తిగా ఇద్దరు తినేసి మొన్నటి మామూలే వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఒక కపుల్స్లో ఇలా జరుగుతుంటే ఇంకొంతమంది కపుల్స్లో ఆంక్షలు వచ్చేస్తున్నాయి. మీ అమ్మా నాన్నని చుట్టానికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని పరస్పరం ఆంక్షలు పెట్టుకుంటున్నారు. దొంగచాటుగా వెళ్ళొస్తే అది తెలిస్తే ఆ రోజున రామరావణ యుద్ధమే జరుగుతుంది ఇంట్లో. ఇలాంటి అవగాహన లేని కాపురాలు చేస్తున్నారు. మధ్యలో బిడ్డలు నలిగిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, బండబూతులు తిట్టుకుంటున్నారు. ఎందుకు అరుచుకుంటున్నారో తెలియదు. కొంతసేపు ఆయాసం వచ్చేంత వరకు అరుచుకొని మళ్ళీ అవగాహనకు వచ్చి మళ్ళీ కాపురం, అది కూడా కొంతవరకే. విడాకులు అనే ఊత పదం మాత్రం ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానుతోంది. విడాకులు ఇచ్చేస్తా నేను, ఓకే ఇచ్చే, శుభ్రంగా హాయిగా హ్యాపీగా ఉంటాను. ఈజియెస్ట్ అయిపోతుందండి ఈ రోజున విడాకులు తీసుకోవటం. అర్థం లేదు, కంట్రోల్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు కానీ. ఎందుకంటే ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరికి ఉండే ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఇది వివాహ వ్యవస్థ. కొన్నాళ్ళు పోతే ఏముండదు, పెళ్ళిళ్ళు ఉండవు, ఏముండవు, హాయిగా కోలీవింగ్ హాస్టల్స్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఓయో హోటల్స్కి వెళ్తున్నారు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఏమీ లేదు, ఉన్నంత వరకు ఏక నిరంజన్, ఉన్నంతవరకు సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. వివాహం వద్దు, పాడొద్దు. ఈ పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పిల్లల్ని మనం పెంచలేము. మన అమ్మా నాన్నని మన వృద్ధాశ్రమంలో పెట్టాం, మన అమ్మా నాన్నలు మన దగ్గర లేదు. ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి నేటి యూత్లో. వివాహం మీద ఒక చులకన భావం, వివాహం మీద ఒక పవిత్ర భావం పోయింది, వివాహ వ్యవస్థ మీదే పోయింది. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. వివాహాలు, విడాకులు ఈజీ అయిపోతున్నాయి. ఒక క్వాలిఫికేషన్ అయిపోతుంది. సెకండ్ మ్యారేజ్ రా వాడికి, లేకపోతే థర్డ్ మ్యారేజ్ రా, అమ్మాయి కూడా సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్. అవునండి, సెకండ్ మ్యారేజ్ వాళ్ళే చూసుకోవాలి కదా అని ఇలా చూసుకుంటున్నారు. అలాగే పెళ్ళిళ్ళ పేరైలు కానీ మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు ఇచ్చి టైప్ చేసేటువంటి లిస్టులలో కూడా సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అని సపరేట్ లిస్టులు ఇస్తున్నారు. అంత దైన్య స్థితికి దిగజారిపోయింది వివాహ వ్యవస్థ.
మరి భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో వివాహ వ్యవస్థ ఎదురు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎలాంటి పరిణామం మారుతుందో. కొన్ని విషయాల్లో అధిక ఖర్చులు పెట్టి వివాహం చేయొద్దండి. ఖర్చులు పెడుతూ ఉంటే రేపొద్దున వాళ్ళు విడిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే బెస్ట్. డబ్బులు దాచుకుంటే మంచిది మనకి అని తల్లిదండ్రులు చాలా తక్కువ ఖర్చుతో పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ మధ్య. ముందే ఆలోచిస్తున్నారు భవిష్యత్తు వాణి. పిల్లలిద్దరు కలిసిమెలిసి ఉండరేమో, విడాకులు అవుతుందేమో, ఈ భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలకని వాటికని పెడితే అని. ఇది కూడా జరుగుతుంది తంతు. ఎవరి కుటుంబం మీద కోడలు కూతురు, అల్లుడు కూతురు సఖ్యతగా నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నా మనసులో అనుమానాలు మొలకెత్తుతూనే ఉంటాయి. వాళ్ళ మధ్య ఎక్కడో అక్కడ తగాదాలు వస్తాయని. ఎందుకంటే పెద్దరికాలు లేవు ఇంట్లో, ఎవరు తల్లిదండ్రులు ఉండరు, స్వేచ్ఛాయుత జీవితం. ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడో పరిచయాలు ఉంటాయి, ఎక్కడో మాటలు ఉంటాయి, ఎక్కడో ఫోన్లు ఉంటాయి, ఎక్కడో వాట్సాప్లు ఉంటాయి. భార్య చాటింగ్ మీద, భార్య సెల్ ఫోన్లో ఇమేజెస్ మీద భర్తకు అనుమానం, భర్త సెల్ ఫోన్ మీద భార్యకు అనుమానం. ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఈ అనుమానాలతో కాపురాలు ఎంతకాలం నిలుస్తాయి చెప్పండి? చెప్పలేం వివాహ వ్యవస్థ. అందుకనే వివాహాలు, విడాకులు. స్వస్తి. భవదీయుడు నారమించి